హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పెసరట్టు ఉప్మా వేస్తున్నాను. ఇంకా పిల్లలు ఎవరూ లేవలేదు. సరే, ప్రస్తుతానికైతే నాకే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎర్లీగా లేస్తాం కదా, ఇంకా ఎర్లీగా లేచి పనులన్నీ చూసుకునేసరికి కొంచెం ఎలాగో ఆకలేస్తాం కదా. టిఫిన్ కోసం చూడండి, ఇది ఉప్మా ఎలా ఉంది ఏంటనుకుంటున్నారా? అంటే ఉప్మా లూజ్గా ఉంటుంది అన్నమాట. నేను 1 కప్పు రవ్వకి ఉప్మా పెసరట్టు ఉప్మాకి 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ వేస్తాను. అందుకని ఇలా లూజ్గా ఉంటుంది అన్నమాట. ఈరోజు సాటర్డే కదా, కంపల్సరీ సాటర్డే నేను ఉప్మా పెసరట్టు వేస్తాను. ఎందుకు అంటే వారంలో ఒకసారి ఉప్మా పెసరట్టు తినడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగా కంపల్సరీ ఒక వీక్ పెట్టుకోవడం బెటర్ అనిపించి నేను ఎప్పుడు కూడా సాటర్డే కంపల్సరీ నేను ఈ ఉప్మా పెసరట్టు వేస్తున్నాను అనమాట. చూడండి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర ఇలా పైన వేసాను. వేస్తే ఆల్రెడీ టీ కూడా పెట్టేసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను టిఫిన్తో పాటే తాగుతాను టీ. ఎప్పుడు కూడా కొంచెం రోస్ట్ అయితేనే బాగుంటుంది, అంటే బాగా కాలితేనే బాగుంటుంది. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇష్టం నాకు. అయితే ఇప్పుడు చట్నీ కూడా చూపిస్తాను. కొంచెం అల్లం ముక్కలు, పిల్లలకైతే వేయను, మా పెద్దవాళ్ళకి మాత్రమే వేస్తాను. ఇలాగ తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ఉంచాను. ఇలా ఓకే, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ టైంలో నేను కొంచెం ఆయిల్ వేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడు ఇది పెసరట్టుకి స్టిక్ అయ్యి ఉంటాయని నేను ఇలా వేస్తాను. నేను ఇది నా టిఫిన్ ఇప్పుడు, ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. నేను ఈరోజు అల్లం చట్నీ చేశాను, ఎందుకంటే పెసరట్లోకి అల్లం చట్నీ కదా, చాలా టేస్టీ. సరే, టీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకో పెసరట్టు అవుతుంది ఇక్కడ. ఓకే, బాయ్. మార్నింగ్ చేసే టిఫిన్స్ ఇవి ఎందుకు చెప్తాను అంటే, చాలామందికి ఈరోజు ఏం చెయ్యాలి, లేకపోతే రేపు ఏం చెయ్యాలి అని డౌట్లు వస్తూ ఉంటాయి కదా మనకి లేడీస్కి. ఈరోజు ఈ టిఫిన్ చెయ్యాలి అని వస్తాయి కదా. ఇలా ఏదైనా వీడియో చూస్తే ఓహో ఇది చేసేసుకోవచ్చు కదా అని వెంటనే స్ఫురిస్తుంది అనమాట. అందుకని నేను మార్నింగ్ ఏ టిఫిన్ చేస్తున్నాను అనేది పెడుతూ ఉంటున్నాను. ఓకే, మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడితే నాకు అదే చాలు.